హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ముందుగా మీకు అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు సండే. ఈరోజు గోట్ బ్లడ్ రెసిపీ అండి. మన వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది. రాగి సంగటి అండ్ రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. ఈ బ్లడ్ తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ గోట్ బ్లడ్ రెసిపీ చాలా బాగుందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. వేడిగా గోట్ బ్లడ్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. బ్లడ్ అయితే ఈ విధంగా ఉందండి, గడ్డ కట్టేసింది. ఏ బ్లడ్ అయినా ఈ విధంగానే ఉంటుంది కదండి. అది మేకపోతు బ్లడ్ అండి. కొద్దిసేపు ఉంటే అదంతా నీళ్ళుగా అయిపోతుంది, కాబట్టి మనం తొందరగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ మసాలాకు పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, పసుపు, ధనియాల పొడి వేసుకున్నానండి. ఇక్కడ ఒక ఎర్రగడ్డను, అల్లంను వేసి ఇక్కడ మెత్తగా దంచుకున్నానండి. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, ధనియాల పొడి, పసుపు పొడి నేను ఈ విధంగా మసాలాగా దంచుకున్నాను. ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే మసాలా అంతా ఏదైనా చాలా బాగుంటుంది. ఇక్కడ మా అమ్మ బ్లడ్ అంతటిని ముక్కలుగా స్మాష్ చేస్తుందండి. అలా చేసినట్లయితే మసాలా అంతా బాగా పట్టి మనకు బ్లడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద ముక్కలుగా చేసుకున్నట్లయితే మనకు అంత బాగుండదండి, మసాలా పట్టదు. ఇదే బ్లడ్ని అంతటిని ఉడికించి కట్ చేసుకొని కూడా చేసుకుంటారు. ఆ విధంగా అయితే అంత బాగుండదండి. ఇట్లా మనం స్మాష్ చేసి చేసుకున్నట్లయితే మసాలా అంతా బ్లడ్ అంతటికి బాగా పట్టి చాలా కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది. అది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చి కరివేపాకు, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతటిని కూడా ఆయిల్లో వేసి పచ్చివాసన పోయే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ మనం పచ్చివే దంచుకున్నాం కాబట్టి ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలా అంతా పచ్చివాసన పోయే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న బ్లడ్ అంతటిని కూడా అందులో వేసి మసాలా అంతా కలిసే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. మనము అప్పుడప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ గోట్ బ్లడ్ రెసిపీ. అంతేనండి. నేను ఫైనల్గా 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని కలుపుకుంటున్నానండి. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది బ్లడ్ రెసిపీ. ఇంతేనండి. ఓకేనండి, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. మా పాప మాట్లాడుతుందంటండి. హలో, హాయ్ అండి. ఓకేనండి, బాయ్. మాట్లాడతాను.